బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియలోకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే రాము రాథోడ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ వీళ్ళల్లోని ఎవరికైతే ఇమ్యూనిటీ వస్తుందో వాళ్ళు మాత్రమే సేవ్ అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగానే దీనికి ఒక టాస్క్ కూడా పెట్టారు. అయితే చివరి వరకు తనుజ బెడ్ మీద ఎక్కువ శాతం ఉండడంతో తనుజకి ఇమ్యూనిటీ పవర్ అయితే వచ్చింది. అయితే తనుజకి ఇమ్యూనిటీ పవర్ పక్కన పెట్టేస్తే తనుజకి అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే కెప్టెన్కి ఏదో ఒక పవర్ ఇస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే రాము రాథోడ్కి పవర్ ఇచ్చారు. ఇక నామినేషన్ అయిన సభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్ చేసి సేవ్ అయిన కంటెస్టెంట్స్లో ఉన్న వాళ్ళని ఇటువైపు స్వాప్ చేయమని చెప్పాడు. ఇంకేముంది, రాము రాథోడు భరణి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భరణిని అన్నా అన్నా అంటూ భరణి వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఇక భరణి నామినేషన్లో ఉంటే భరణిని సేవ్ చేసి ఇమ్యూనిటీ పవర్ వచ్చిన తనుజాని నామినేషన్లోకి తీసుకొచ్చాడు కెప్టెన్ రాము రాథోడ్. దీంతో తనుజ చాలా అంటే చాలా ఫీల్ అయింది. నువ్వు నన్ను అక్క అని పిలిచినప్పటికీ కూడా నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తే వదిలేశాను, కానీ ఎప్పుడు చూసినా నాకే టెండర్ పెడతావురా, ఇంకొకసారి నీ నోటి నుంచి అక్క అనొద్దు అంటూ తనుజ చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజకి ఇమ్యూనిటీ పవర్ అనేది అవసరం లేదు. ఎందుకంటే తనుజకి బయట ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారనేది ఆమెకి తెలియదు కాబట్టి ఆమె అంత భయపడుతుందనే చెప్పాలి. మరి మొత్తానికి రాము రాథోడ్ డెసిషన్ కరెక్ట్ అంటారా? ఆ ప్లేస్లో తనుజకు వచ్చిన ఇమ్యూనిటీని తీసి మరి భరణిని సేవ్ చేయడంపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.